హలో వెల్కమ్ పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కార్మిక విభాగంగా ఉన్న ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంగా స్ట్రైక్ నడుస్తున్న నేపథ్యంలో మొత్తంగా కరీంనగర్ జిల్లాలో ఒక విధంగా చూస్తే ఇక్కడ అన్ని డిపోల వద్ద ఆర్టీసీకి సంబంధించిన బస్సులన్నీ నిలిచిపోయాయి. ప్రభుత్వాన్ని గత కొద్ది కాలంగా కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నట్టుగా తమ అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం అనివార్యంగా వీళ్ళంతా స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ 2 డిపో వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఎలాంటి ఆర్టీసీకి సంబంధించిన బస్సులను నడపడకుండా ఉన్నారు. అయితే మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 1100 డిపోల్లో 903 బస్ సర్వీసులు ఉన్నాయి. వీటిని అన్నీ కూడా వీళ్ళు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేట్ సర్వీసులు అద్దెకు తీసుకున్న బస్సులను చూస్తే 489 ఆర్టీసీ బస్సులు ఉమ్మడి జిల్లాకు ఉండగా మిగతావన్నీ కూడా ప్రైవేట్ సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రైవర్లు, కండక్టర్లు, మిగతా సిబ్బంది అంతా కూడా వీళ్ళ మధ్య రాత్రి నుంచి స్ట్రైక్ వెళ్ళడంతో ఒక్కసారిగా బస్సులన్నీ నిలిచిపోయాయి. అయితే ప్రైవేట్ బస్సులు నడుస్తున్నప్పటికీ ఎలాంటి పరిస్థితి ఉంది కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా? దీనికి సంబంధించి కార్మికులు ఏమంటున్నారు, ఈ సమ్మెకు ప్రభుత్వం ఎలా స్పందించి వారితో మాట్లాడదాం. చెప్పండి. అదే గత కొద్ది కాలంగా మీరు ప్రభుత్వంతో నెగోషియేషన్ జరుపుతూనే ఇటకేలకు మీరు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు, స్ట్రైక్ వచ్చారు. ఏంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే పేన మీదకి రొట్టె పొయ్యిలో పడ్డట్టు ఉండేది మా పరిస్థితి. ఇటు యాజమాన్యం సరైన రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వట్లేదు, ప్రభుత్వం దాని మీద కరెక్ట్ స్పందించట్లేదు. ఈ రెండింటి ద్వారానే కార్మికులు నలిగిపోతూ ఉన్నారు. ఏ విషయాలంటే 2021-22 పిఆర్సీ రావాల్సి ఉన్నది, 2017 పిఆర్సీ బకాయిలు రావాలి. వాటిని జోలికి ఏం పోకుండా మొన్న ఒక డిఏ ఇచ్చిండ్రు. ఎవరు ఇవ్వాలి? అది డిపార్ట్మెంట్ ఎండి గారు ఇవ్వాలి. వాళ్ళు సానుకూలంగా జరిగిపోతూ ఉంటాయి డిఏ విషయం. దాన్ని మన పొన్నం ప్రభాకర్ గారు మేము ఇచ్చిన స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని పెద్ద భూతాతంలో చూపిస్తూ మేము డిఏ ఇంత ఇచ్చినాం, కార్మికులకు చాలా ఎంతో గొప్పగా బాగా పనిచేసి పెట్టినాం అన్నట్టుగా మాట్లాడారు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు మాకు ఇచ్చిన మాట ఏంటిది? మీరు ఎన్నికలకు పోయే ముంగట మాకు ఇచ్చిన మాట ఏంటిది? గదాన్నే మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఇంకా వేరే కొంత కోరికలు ఏం కోరతలేము కదా. అంటే మీకు దాదాపు 30 డిమాండ్లు పెట్టారు కదా. ప్రధానమైన డిమాండ్ 32 డిమాండ్లలో మిగతావన్నీ చిన్న చిన్న డిమాండ్లే. వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని. జేబీఎం బస్సులు ఏవైతే వస్తున్నాయో వాటిని గవర్నమెంటే ఆర్టీసీ కొనిస్తే అందులో ఆర్టీసీ కార్మికులు ఉంటారు, సంస్థ బాగుపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. అదే అన్ని జేబీఎం బస్సులు ప్రైవేట్ సంస్థ అయితే వాళ్ళ చేతులకు ఈ ప్రభుత్వం రవాణా శాఖను అప్పచెప్పితే ప్రజల మీద చాలా భారం పడబోతుంది. ఇది ప్రజలకు నష్టము. అందులో ప్రజలు ఉండాలి, ప్రజలు బాగుండాలి, ఇటు కార్మికులు బాగుండాలి, సంస్థ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము ఈ 32 డిమాండ్లు ఇచ్చి మేము స్ట్రైక్ ముందుకు వెళ్ళినాం. మీరు చెప్పండి. గతంలో కూడా ఆర్టీసీ చాలా స్ట్రైకులు చేసింది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మీ మొత్తం స్ట్రైక్ నిర్వీర్యం చేసిన ఘటన కూడా ఉంది, యూనియన్లు కూడా నిర్వీర్యం చేసిన ఘటన ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ డిమాండ్లలో ప్రధానంగా ఇవి నెరవేర్చే అవకాశం ఉందా, లేకుంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మెట్రో ఉన్నది హైదరాబాద్లో, ఎన్ని వేల కోట్ల లాసులు ఉన్నాయి, వాళ్ళు విలీనం చేసుకున్నారు. అసలు ఆర్టీసీని ఎందుకు విలీనం చేసుకుంటున్నారో అర్థమవుతలేదు. గత గవర్నమెంట్ బీఆర్ఎస్ మమ్మల్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. తర్వాత ఆయన పరిస్థితి ఏమైంది అనేది ప్రజలకు అందరూ ఆయన ఏ గతి పట్టింది మమ్మల్ని తొక్కితే. వీళ్ళు హామీలు ఇచ్చిన వీళ్ళకు తర్వాత ఏమైతే వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలకు అనుబంధంగా ఉండే ఆర్టీసీ, మేము ప్రజలకు అనుబంధంగా ఉంటాం, ప్రజలతో కమ్యూనికేషన్స్ ఉంటుంది. ఎందుకంటే మేము చెప్తే కొన్ని నమ్ముతాంటారు వాళ్ళు. మేము చెప్పింది ఏ డిపార్ట్మెంటు చెప్తే కూడా వాళ్ళు నెంబర్ ప్రజలు ఆర్టీసీ వాళ్ళతోటి కమ్యూనికేషన్ దగ్గర ఉంటుంది. అయితే వీళ్ళు మాకు ప్రధానమైన డిమాండ్ అంటే వీళ్ళని హామీ ఇచ్చిండ్రు, 2 పిఆర్సీలు ఇస్తాను హామీ ఇచ్చిండ్రు, డిఏ బకాయిలు రావాలి, ఏది కూడా పోకుండా మేము గుంతమ్మ కోరికలు కోరుతామంటే ఏమన్నట్టు వీళ్ళు ఇచ్చిన హామీలే కదా మేము కోరేది, వేరే ఉద్దేశం కాదు కదా. మేనిఫెస్టోలో పెట్టినే అడుగుతాను, వేరే గుంతమ్మ కోరికలు ఏది లేదు. దాన్ని మేము చేయక ఇప్పుడు మేము సమ్మె పోతే లాస్ ఉంటాయంటే మరి ఎలాంటి అది మెట్రోది ఎందుకు విలీనం చేసుకున్నారు? 2,000 కోట్ల లాసా, 50,000 కోట్ల లాసే ఉండదు. అది మాది 10,000 కోట్ల లాస్ కూడా లేదు. అది ప్రభుత్వ
ప్రభుత్వ ఆలోచన విధానంతో అది నష్టాలు ఉన్న తప్ప లాస్ అది ప్రజా రవాణా కదా, లాభం అనేది ఎట్టి పరిస్థితి చూడదు సార్. అది ప్రజా రవాణా, ఎందుకంటే ఈ ప్రజా రవాణా కరెక్ట్ ఉంటేనే అందరూ కరెక్ట్ ఉండరు. ప్రైవేట్కి ఇస్తే దాన్ని దోపిడీ చేసుకుంటారు, టికెట్ రేటు విచ్చలవిడి పెంచుతారు, అది ప్రజల మీద భారం పడుతుంది. ఈ ప్రజా రవాణా అనేది లాభ నష్టం అనేది ఎట్టి పరిస్థితులు ఉండదు. మాకు ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టినాక బర్డెన్ బాగా అయిపోయింది, అయినా మేము గవర్నమెంట్ పెట్టిందిగా భరించుకుంటూనే ఉన్నాం. దాన్ని ఇప్పుడు మాకు పిఆర్సీ వాళ్ళు పెట్టిన హామీలో మేము అడిగినాం కదా, వేరే ఏం అడగలేదు మేము. ఆ హామీలని అమలు చేస్తా అన్నారు, 2.5 ఏళ్ళు అయింది. ఇంకా కమిటీ వేస్తా అన్నారు, ఆ కమిటీ అప్పుడే అన్నారు, కమిటీ లేదు ఇంకా 2.5 ఏళ్ళు అయితే గవర్నమెంట్ దగ్గర టైం అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఎప్పుడు మేమే వెళ్తాం, మళ్ళీ ఇంకోరు వస్తారు, దాన్ని ఎవరితో చెప్పుకోవాలి మేము? గత ప్రభుత్వం మీద కేసీఆర్ ఆయన పతనం ఎట్లయిందో మీరు చూసే ఉన్నారు. ఆర్టీసీలతో పెట్టుకుంటే ఆ పతనం స్టార్ట్ అయిపోయింది, పతనం అయిపోయింది కూడా. వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి, ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే ఏమవుతుందని ఆలోచించుకోవాలి వీళ్ళు. ఎవరేం పట్టుకోపోరు తీసుకుపోయేటప్పుడు. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కొన్ని బస్సులు ప్రైవేటు అద్దె బస్సులు నడుస్తున్నాయి, మరోవైపు మీ బస్సులను కూడా ప్రైవేటు డ్రైవర్లను పెట్టి కూడా నడిపిస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయం ప్రభుత్వం తీసుకున్న క్రమంలో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? అయితే ఈ కార్యాచరణ సార్, చాప కింద నీరులా మన యొక్క ఆధిపత్యాన్ని, మన యొక్క సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమంగా చెప్పవచ్చు. ఏదైతే వాళ్ళు జేబీఎం ఇంట్రొడ్యూసింగ్ కానివ్వండి, పిహెచ్పి బస్సులో ఇంట్రొడ్యూసింగ్ కానివ్వండి, క్రమక్రమంగా కార్మిక శాతాన్ని ఏదైతే మనం రిటైర్మెంట్ అవుతూ పోతున్నారో కార్మిక శాతం తగ్గుతున్నటువంటి ఈ సందర్భం లోపల ప్రైవేటు యొక్క ఆధిపత్యాన్ని కూడా ఈ సంస్థ లోపల జొప్పించి వారి విధానాన్ని అనుసరించి వారి ద్వారా సంస్థను ఏదో ప్రభావం లేకుండా, అంటే కార్మిక ప్రభావం లేకుండా, సంస్థ ప్రభావం లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ప్రైవేట్ బస్సులను కానివ్వండి, జేబీఎం కానివ్వండి, ఇతరత్ర సంస్థలన్నింటినీ ఇందులో ప్రవేశపెట్టి కార్మిక ఆధిపత్యాన్ని తగ్గించాలా, ఎలాగోలాగా రిటైర్ అయిన వారు రిటైర్ అవుతూ పోతూనే ఉంటారు, ఏదో ఉన్నవారిని ఏదో నామమాత్రంగా చెలాయిస్తూ పోవాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వం డిమాండ్ నెరవేర్చకపోతే మీ కార్యాచరణ ఏం చేయబోతుంది? ప్రభుత్వం యొక్క డిమాండ్, ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్నే కార్మిక లోకం అడుగుతున్న సార్. ఇవాళ కొత్తగా మేము అడిగేది ఏది లేదు. మాకు రావాల్సినటువంటివి వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలనే కార్మికులు ఈనాడు అడుగుతున్నారు. దాన్ని నెరవేర్చినటువంటి బాధ్యత, కనీస బాధ్యత, ఇది మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. ఇది కనీస బాధ్యత ఏదైతే ఉందో ఆ కనీస బాధ్యతను నెరవేర్చి కార్మిక లోకాన్ని సంతోషపరచవలసినటువంటి కనీస బాధ్యత ముఖ్యమంత్రిగా కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వ అధికారులుగా కానివ్వండి వారిపైన ఉంది. వారు తగు నిర్ణయం తీసుకొని సత్వరమే కార్మిక లోకాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈనాడు ఈ రవాణా వ్యవస్థ లేకపోతే సామాన్య మధ్యతరగతి ప్రజానికం ప్రయాణం చేసే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే రాబోయే కాలం లోపల ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే మధ్యతరగతి ప్రజానికానికి రవాణా వ్యవస్థనే కరువయ్యే ప్రమాదం ఉన్నది. వాడు ఎక్కడికి పోవాలన్నా, మధ్యతరగతి ప్రజానికం ఎక్కడికి పోవాలన్నా తలకు మోసినటువంటి, తలకు భారమయ్యేటువంటి ఖర్చులతో వెళ్ళవలసినటువంటి ప్రమాదం ముందు భవిష్యత్తులో రాబోతున్నది. కాబట్టి అలాంటి ప్రమాదాలని మనం తప్పించి ఇది వ్యవస్థను, ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి ఆర్టీసీ రవాణా వ్యవస్థను కాపాడి ప్రభుత్వంగా వారు కూడా మంచి పేరు తెచ్చుకొని, అధికారులుగా వారు కూడా మంచి పేరు తెచ్చుకొని ఈ ఆర్టీసీ సంస్థను ఎల్లవేళలా కాపాడుతూ కార్మిక లోకాన్ని కూడా ఆదుకొని కార్మికుల పక్షాన కూడా వారు ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే ఒక నినాదాన్ని, ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే ఒక విధానాన్ని అనుసరిస్తారనేటువంటి ఒక ధోరణిని మేము కార్మికులుగా ఇంకా భావిస్తూనే ఉన్నాం. మొత్తంగా చూస్తే కరీంనగర్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సమ్మె కొనసాగినప్పటికి కూడా ఆర్టీసీ సిబ్బంది మాత్రం స్ట్రైక్లోనే ఉన్నారు. మొత్తంగా ఈ ప్రైవేట్ సర్వీసుల వల్ల కొంతమేరకు ఈ రవాణా వ్యవస్థ నడుస్తున్నప్పుడు కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు కూడా రెగ్యులర్గా నడిచే బస్సులన్నీ కూడా డిపోలో పరిమితం కావడం ఒక రకంగా ఈ రవాణా వ్యవస్థ ఆగిపోయిందని చెప్పచ్చు. చూద్దాం, వీళ్ళ డిమాండ్లన్నీ కూడా దాదాపు 32 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అవన్నీ గతంలో ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని చెప్తున్నారు. అవి నెరవేర్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని వీళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చూడాలి రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయి, ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతున్న వేచి చూడాలి. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.